ముందు జనం తర్వాతే మనం అన్నది ఆయన సిద్ధాంతం. ప్రజలకు జవాబుదారీగా ఉండడమే ఆయన నైజం. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందుకే 2 సార్లు రూరల్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ముచ్చటగా 3వసారి కోటంరెడ్డికి మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారు. హ్యాట్రిక్ ఖాయం అంటూ చెయ్యెత్తి జై కొడుతున్నారు రూరల్ ప్రజానికం. 35 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉంది. అన్ని రాజకీయాలు చూసినాం, అందరిని చూసినాం. ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక 10 లక్షల డబ్బులు ఆర్థిక సాయం చేసి, ఇంకా దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా తలా 10,000, 50,000 ఇద్దరికి. అంతకన్నా ఇంక మాకు అదే తృప్తి తీర్పు. ఎమ్మెల్యేలు అందరూ ఈదులో ఉండి మీటింగ్లు పెట్టేవాళ్ళని చూసినాము, దావన బాత టాటాలు చెప్పేవాళ్ళని చూసినాము. మేము ఇంత తొందరగా ఎమ్మెల్యే మాకు సహాయం అందిస్తాడని కానీ లేదు మా దగ్గరికి వస్తాడని మేము ఊహించలేదు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు కావాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు 10 లక్షలు ఆర్థిక సాయం చేశాడు. సుమారు 20-25 లక్షల లెక్క హాస్పిటల్ ఖర్చులు అయితే అన్ని భరించాడు. ఇట్లాంటి ఎమ్మెల్యేను మేము చరిత్రలో కూడా చూడలేదు. మళ్ళీ జన్మలో కూడా పుట్టరో కూడా మాకు తెలియదు. కార్యకర్త కాడి నుంచి పెద్ద కాడి నుంచి చిన్న దాకా గమనించేది శ్రీధరాన్నే. ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు శ్రీధరాన్ని సాయం చూస్తుంది. శ్రీధరాన్ని చూసి నేర్చుకుంటున్నారు కూడా కొంత ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటికీ మన భవిష్యత్తులో మన రూరల్లో 3వసారి శ్రీధరాన్ని గెలిపించుకొని హ్యాట్రిక్ విజయం సాధించి ఆయనకి పట్టం కట్టాల్సిందిగా కోరుతున్నా. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు. పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స. సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి, డాక్టర్ పి బిందురెడ్డి. ముందు జనం తర్వాతే మనం అన్నది ఆయన సిద్ధాంతం. ప్రజలకు జవాబుదారీగా ఉండడమే ఆయన నైజం. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందుకే 2 సార్లు రూరల్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ముచ్చటగా 3వసారి కోటంరెడ్డికి మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారు. హ్యాట్రిక్ ఖాయం అంటూ చెయ్యెత్తి జై కొడుతున్నారు రూరల్ ప్రజానికం.